సో హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే మనకేంటి అనంటే ఇప్పుడైతే ట్రెండింగ్‌లో ఉన్నది ఏంటి అంటే జియో కాయిన్స్ అయితే వచ్చేసినాయి అని చెప్పి చాలామంది అయితే చెప్తున్నారు. సో జియో కాయిన్స్ అనేది దాని గురించి ఆ యాప్ ఏంటి? ఆ కథ ఏంది అనేదైతే ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకోండి. సో అసలు జియో కాయిన్స్ వస్తే దాని వాల్యుయేషన్ ఎంతున్నది? అసలు వచ్చిందా? రాలేదా? దాని మీద పూర్తి డీటెయిల్స్ అయితే ఈ యాప్‌లో అసలు యాప్ అయితే ఉంది. సో ఆ యాప్‌లో అసలు ఎంతవరకు ఏంటి అనేదైతే మనం పూర్తిగా అయితే తెలుసుకోవాలంటే వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి. సో, ఇక మనమైతే యాప్ ఎంట్రన్సీ అయితే ఇట్లా ఉంటది. సో, జియో యాప్ అయితే లాంచింగ్ అయితే చేసింది అని చెప్తున్నారు. కానీ పర్ఫెక్ట్ అయితే మొత్తం మన కాయిన్స్ అసలు ఎర్నింగ్ ఉన్నదా? లేదా? ఇందులో అసలు కాయిన్స్ ఎంత పడుతుంది? ఈ క్రిప్టో కరెన్సీకును అసలు ఇది ఏమేమి ఇస్తుండు ఈ యాప్‌లో అనేదైతే ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్లే స్టోర్‌లోనే ఉంటుంది. సో, జియో ఆహ్, జియో స్పేర్ అని చెప్పి ఉంటది. సో, ఇక్కడ మనమైతే కండిషన్ అయితే మనం ఆల్రెడీ బ్రౌజర్ అని చెప్పి మనకిక్కడ ఏంటి అనంటే ఇది క్రిప్టో అనేది ఇప్పుడు జియో స్పేర్ స్పే స్పీహేర్ స్పేర్ అని చెప్పి ఉన్నది కదా! సో, ఇది ఏంటి అంటే ఒక వెబ్ బ్రౌజర్ అన్నట్టు మనం. ఈ బ్రౌజర్‌ను మనం యూజ్ చేసినట్టయితే మనకు మరి కాయిన్స్ ఇస్తారా? లేకపోతే ఇందులోనే ఏవైనా యాడ్స్ గానియండి, లేకపోతే మనకేదైనా టాస్కులు గానీ, సర్వేకి సంబంధించినయి ఏమైనా పెడితే మనం ఆ కాయిన్స్‌ని ఎర్నింగ్ చేసుకోవడం, లేకపోతే బై చేయడం, లేకపోతే సెల్లింగ్ చేయడం ఇవన్నీ ఉన్నాయా చూద్దాం మరి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనమైతే ఈ బ్రౌజర్‌నయితే మనమైతే సెట్ చేసుకోవాలి. సో, బ్రౌజర్ అయితే ఇలా ఉంటుంది. సో, యాజ్ ఇట్ ఈజ్‌గా మనకు క్రోమ్ బ్రౌజర్ ఎలా ఉంటుందో, మనకు నార్మల్‌గా మనకు మొబైల్‌లో సంబంధించింది ఉంటది కదా! ఇంటర్నెట్ అని చెప్పి అట్లాంటి యాప్ అయితే ఉంటది కదా! సో, సేమ్ అదే యాప్ అయితే ఇందులో అయితే ఇచ్చేసిండు. ఇక్కడ గూగుల్‌కి సంబంధించింది, వాయిస్ ఓవర్‌కి సంబంధించింది, అక్కడ మీద వీపీఎన్ ఉంటది. ఆ వీపీఎన్ గనుక ఆన్ చేసుకున్నట్టయితే మొత్తం యాడ్స్ అనేది బ్లాక్ అయిపోతది. ఇక్కడ మనకు దగ్గర దగ్గర కొన్ని వెబ్‌సైట్స్ అనేది ఇచ్చేసిండు. సో, ఇందులోనే టెలిగ్రామ్ గానియండి, సో, ఎందులోకి కూడా మనం వెళ్ళాల్సిన వితౌట్ వేరే యాప్ ఆడకుండా డైరెక్ట్‌గా వెబ్ బ్రౌజర్ అనేది ఇక్కడనే ఇచ్చేసిండు. సో, ఇక్కడ వెబ్ యాప్స్ ఇచ్చేసిండు. సో, ఇక్కడ యూట్యూబ్ ఇచ్చేసిండు. ఫేస్‌బుక్ అని ఇచ్చేసిండు. ఇంకా మినీ టీవీ ఇచ్చేసిండు. ఫ్లిప్‌కార్ట్, ఇన్‌స్టాగ్రామ్, ఇదేంటి జియో సినిమా ఇవన్నీ కూడా ఇచ్చేసిండు. అంటే మీరు టోటల్‌గా వేరే బ్రౌజర్ యూజ్ చేయకుండా ఓన్లీ ఈ ఒక్క బ్రౌజర్‌కని చెప్పి ఇక్కడ ఇచ్చేసిండు. సో, ఇక మనం మెయిన్‌గా వచ్చేసి మనకు కాయిన్స్, జియో కాయిన్స్ ఎట్లా ఎర్న్ చేయాలి? ఏ విధంగా ఎర్న్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో, ఇక్కడ మనం సైన్ అప్ అవ్వాల్సి ఉంటది. సో, మనం మెయిన్‌గా వచ్చేసి ఇక్కడ రెడీ టు అన్‌లాక్ రివార్డ్ అని చెప్పి ఉన్నది. సో, అది ఏంటి అనంటే మీకు కాయిన్స్ అనేది ఇస్తారన్నట్టు. సో, మనమైతే సైన్ అప్ అయితే అవ్వాలి. సైన్ అప్ అయిన తర్వాత సో, అక్కడ మనం ఇక్కడ ఏంటి అనంటే ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక నిక్‌నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో, అలాగే మొబైల్ నంబర్ అయితే ఇచ్చేసేయాలి. సో, కంపల్సరీ మీ యొక్క జియో నంబర్ అనే కాదు. సో, మీ దగ్గర ఏ నెట్‌వర్క్ ఎనీ సిమ్ ఉన్నా కూడా సో, మీరు ఐడియా ఉండండి, ఎయిర్‌టెల్ ఉండనియండి, లేకపోతే బీఎస్ఎన్ఎల్ గానియండి, ఏదైనా పర్లేదు. ఆ మొబైల్ నంబర్ అనేది అక్కడ ఇయ్యండి. సో, జియో నంబరే ఇయ్యాలా అనంటే జియో నంబర్ అవసరం లేదు. ఏ నంబర్ ఇచ్చినా మీకైతే ఓటీపీ వస్తది. ఓటీపీ అయితే ఎంటర్ చేసుకొని దాని తర్వాత మీ నిక్‌నేమ్ అనేది ఇచ్చేసుకోండి. సో, ప్రొఫైల్ అనేది రెడీ అయిపోతది. సో, నాదైతే రెడీ చేసేస్తా ఒక్కసారి. సో, మీరు ప్రొఫైల్ అనేది మీరు మొబైల్ నంబరును అవన్నీ ఓటీపీ ఇచ్చేసిన తర్వాత మీకు జస్ట్ ఓటీపీ వస్తది అంతే. ఓటీపీ ఇచ్చేసిన తర్వాత మీకైతే ఇక్కడ గెట్ రివార్డ్ అని చెప్పి ఆహ్, ఆహ్, ఎర్నింగ్ సైన్ ఇన్ ఇంటూ ఎర్నింగ్ అని చెప్పి ఇక్కడ కింద కనబడుతుంది కదా! సో, దాన్నయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏంటి అనంటే ఇక్కడ బీటా వెర్షన్ అనేది ఇంకా మీకు కాయిన్స్ అనేది ఇంకా అవైలబుల్ లేదు. సో, మీరనేది ఎర్నింగ్ చేయాలి అనంటే, సో, మీకు ఇంకా ఈ ఒక్క ప్లాట్‌ఫార్మ్ అనేది, ఈ యొక్క యాప్ అనేది యూజ్ చేయడానికి మాత్రమే. అంటే ఇప్పటివరకైతే మీరు ఒకవేళ వేరే బ్రౌజర్‌లు అలవాటు పడుంటే, సో, దానికి మీరు అడిక్ట్ అయిపోతారు. సో, అట్లా కాకుండా ఇప్పుడు దీనికి అడిక్ట్ కావాలి, కాకపోతే దీనికి సంబంధించింది పర్ఫెక్ట్‌గా అయితే
జియో కాయిన్స్ అస్తయి అని చెప్పి ఇక్కడైతే మనకైతే ఉంది. సో, అక్కడ మీకు వాలెట్ బ్యాలెన్స్ అనేది ఉంటది. అడ్రెస్ అనేది ఉన్నది. సో, దాన్ని గనుక మీరు కాపీ చేసుకొని మీరు ఆ జియో కాయిన్స్ వచ్చిన తర్వాత మీకు ఆ కాయిన్స్ అనేది మీకు ఇక్కడికి రావాలనుకుంటా, లేకపోతే వేరొక కాడికి సెల్లింగ్ చేసుకోవాలంటే సెల్లింగ్ అయితే చేసుకోవచ్చు. వేరే ఏ ప్లాట్‌ఫార్మ్ అంటే కాయిన్‌డెక్స్ గానియండి, లేకపోతే ఓఆర్ఎక్స్ గానియండి, ఇంకా ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి గదా! సో, మనకు బిట్‌కాయిన్‌కి సంబంధించిన అంటే వేరే క్రిప్టో కరెన్సీకి సంబంధించిన యాప్స్ అయితే ఉన్నాయి గదా! సో, అందులో ఎన్ని సెర్చింగ్ చేసినా కూడా జియో కాయిన్స్ అనేది ఇంకా రాలేదు. అది ఒకవేళ అచ్చినా కూడా ఈ యొక్క యాప్ నుంచెల్లే రావాలి. ఈ యొక్క యాప్ నుంచెల్లి వేరే యాప్‌కి పంపించుడా లేకపోతే ఏదనేది వీళ్ళైతే చేస్తారు. సో, ఇక్కడొచ్చేసి మనకైతే ఇక్కడ 000 మనకు బోనస్ కాయిన్స్ గూడా ఇవ్వట్లేదు. లేకపోతే ఇంకోటి మనకు అసలు కాయిన్స్ అనేది అవైలబుల్ లేదు. సో, వీళ్ళేంటి అనంటే ఇంకా రాబోయే ఇది ఒకటి యాప్ అయితే రెడీ జేశారు. ఒకవేళ యూజ్ చేసిన కొద్దల్లా మనకేదైనా కాయిన్స్ ఇస్తారా అనేదైతే తెలవదు. సో, మొత్తానికైతే ఇట్లా ఉన్నది. ఇప్పుడు ఇదైతే నథింగ్ నాట్ షో అని చెప్పి చూపిస్తుంది కదా! సో, మీరైతే ఇక్కడ చూడొచ్చు. ఆహ్, ఎంగేజ్ విత్ జియో స్పేస్ అని చెప్పి, సీ ద రివార్డ్ రోల్ ఇన్ అని చెప్పి. సో, మీరు చాలామంది ఏంటి అంటే యూట్యూబ్ చూడాలనుకున్న కూడా ఇక్కడికెళ్ళే చూడండి. లేకపోతే ఫేస్‌బుక్ చూడాలనుకుంటే ఇక్కడికెళ్ళే చూడండి. సో, మీకు దగ్గర దగ్గర చా దాదాపుగా అన్నీ మొత్తం టోటల్‌గా అయితే ఇక్కడనే మీకు ఒక బ్రౌజర్ అయితే ఉన్నది కదా! సో, బ్రౌజర్‌ని యూజ్ చేసిన కొద్దల్లా మీకి అంటే ఎర్నింగ్ అనేది వస్తాయా? లేకపోతే ఇక్కడికి దీన్నే మెయిన్ పేజీగా చేస్తారా? అసలు దీన్నే ఈ యొక్క యాప్ అనేదే మొత్తం జియో కాయిన్స్ అంటే ఈ కాయిన్స్‌ని యూజ్ చేసుకొని మనం ఏంటి అంటే జియో అంటే మొబైల్ రీచార్జ్ కానియండి, లేకపోతే మొబైల్‌కు అంటే ఇంటర్నెట్‌కు వైఫైకి సంబంధించిన జియో ఫైబర్‌కి సంబంధించిన ఏదైనా రీచార్జ్‌లు చేసుకోవాలంటే ఈ కాయిన్స్ యూజ్ చేసుకొని కూడా మనం రీచార్జ్ చేసుకునే అవకాశాలు గూడా ఉన్నాయని జెప్తున్నారు కాబట్టి సో, ఎందుకు అనంటే బిట్‌కాయిన్ ఇప్పుడు రేట్లనేటివి ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఎట్లా ఉన్నదో సో, దాని వినియోగానికి ఈ కాయిన్స్‌ను ఈక్వల్‌గా చేయడానికన్నా కొంచెం తక్కువ అనేది జేస్తారు. చేసిన తర్వాత ఇది ఒకవేళ వాల్యుయేషన్ ఎక్కువ ఉంటే గనక మనం ఫ్రీగా అనేది రీచార్జ్‌లు గూడా జేసుకోవచ్చు. ఈ యొక్క బ్రౌజర్‌నయితే యూజ్ చేయడానికైతే ఎక్కువ ట్రై చేయండి మీరు. బ్రౌజర్‌ని యూజ్ చేయడం ద్వారా మీకైతే మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి. సో, వేరే బ్రౌజర్ అంతే యూజ్ చేస్తారు. సో, అప్పుడప్పుడు ఈ యొక్క బ్రౌజర్‌ని గూడా యూజ్ చేయండి. సో, దీని లింక్ అనేది మాత్రం డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తా నేను. సో, వెళ్ళేసి అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. సో, కంపల్సరీ దీని మీద ఏదైనా డౌట్స్ ఉన్నా గూడా ఇంకా దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. యాజ్ ఇట్ ఈజ్ బ్రౌజరు ఎలా ఉంటుందో క్రోమ్ బ్రౌజరు ఎట్లనో మీకు ఇది కూడా వెబ్ బ్రౌజరు. కాకపోతే జియో అనేది మాత్రం ఇంకా కాయిన్స్ అనేదైతే రాలేదు. వస్తే మాత్రం ఒకవేళ మనం బ్రౌజర్‌ని 20గా ఎక్కువగా యూజ్ చేస్తే ఏమైనా మనకు కాయిన్స్ గనుక ఇచ్చే అవకాశాలుంటే వస్తాయి కావచ్చు. అది ఎందుకంటే బీటా వెర్షన్‌లో నడుస్తుంది కాబట్టి. సో, మనకైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఎక్కువ మంది అయితే డౌన్‌లోడ్ చేసుకొనైతే ఉంచుకోండి. ఒకవేళ వద్దు మాకు అవసరం లేదనుకుంటే సో, దాని తర్వాత కాయిన్స్ వచ్చిన తర్వాతనే డౌన్‌లోడ్ చేసుకొనైతే ఈ బ్రౌజర్‌ని అయితే యూజ్ చేయండి. సో, ఇప్పటి వరకైతే కాయిన్స్ అయితే రాలేదు. సో, నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం మంచి ఇన్ఫర్మేషన్ మొత్తం దీని గురించి ఇంకా అసలు బ్రౌజర్‌ని యూజ్ చేసిన తర్వాత నేనైతే దగ్గర దగ్గర ఒక 2 అవర్స్ దాకా యూజ్ చేసిన. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఎలాంటి కామెంట్స్ అయితే రాలేదు. నేను ఇంకో మొబైల్‌లో అయితే యూజ్ చేసిన. సో, అందులోకెళ్ళైతే యూట్యూబ్ చూసిన అన్నీ చేసిన తర్వాత కూడా ఏం లేదు. ఇంకా అదేంటంటే బీటా వెర్షన్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. సో, నెక్స్ట్ ఎవరికైనా వస్తే గనక సో, వచ్చినాయి అని చెప్పి మాత్రం చూయించదాం. సో, వీడియో అయితే చేద్దాం. సో, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.